వారెన్ బఫెట్ లైఫ్లో అతను అంత సక్సెస్ సాధించడానికి తన సీక్రెట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, మీరు డ్రీమ్ లైఫ్ డైరీస్ చూస్తున్నారు. మన ఛానల్లో మనం ఎప్పుడు నిజమైన సక్సెస్ స్టోరీస్, జీవితం మార్చే ప్రేరణాత్మకమైన విషయాలు షేర్ చేస్తుంటాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనికుల్లో ఒకరైన కానీ తక్కువ ఖర్చుతోనే జీవించేందుకు ప్రాధాన్యత ఇచ్చే వారెన్ బఫెట్ గురించి. వారి పేరు వినగానే మీరు పెద్ద కోటీశ్వరుడు, లగ్జరీ లైఫ్ గడిపే వ్యక్తి అనుకుంటున్నారా? కాదు. అతని జీవితం నిజమైన ధనికుల గురించి మీ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు కూడా మీ జీవితంలో ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో సాధారణ బాల్యం నుండి బిలియనీ వరకు ఆయన ఎలా ఉండేవారో చూద్దాము. వారెన్ బఫెట్ చిన్నప్పటి నుంచి ఒక వ్యాపారం చేయాలని, సంపాదించాల్సిన అవసరం ఉందని తెలుసుకున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే న్యూస్ పేపర్ డెలివరీ చేస్తూ సంపాదించిన డబ్బుతో భూమి కొన్నాడు. అంతేకాదు, ఒక చిన్న కంపెనీలో షేర్ కూడా కొన్నాడు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన అదే సింపుల్ సిటీతోనే జీవిస్తుంటూ ఉంటాడు. 50 ఏళ్ల క్రితం కొన్న ఇంట్లోనే ఇప్పటికీ ఉంటాడు. కొత్త ఇల్లు ఎందుకు, అనవసరపు ఖర్చులు ఎందుకు అని ప్రశ్నిస్తారు. తాను నడపడానికి ఒక వ్యక్తిగత జెట్ విమానం కూడా లేదు, సెల్ ఫోన్ కూడా ఉపయోగించరు. ఇంత పెద్ద బిలియనర్ ఆయన కూడా కార్ డ్రైవర్ లేదా సెక్యూరిటీ గార్డ్స్ అనేది పెట్టుకోలేదు. ఇదంతా వింటుంటే నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. వాస్తవిక ధనవంతుల్లో తక్కువ ఖర్చుతో బతికేవారే. పెద్ద మనిషి అనిపించుకోవాలంటే అది కొద్ది ఖర్చు చేయాలా చెప్పండి. మనలో చాలా మంది ధనవంతులు అంటే ఏంటని అడిగితే పెద్ద బంగ్లాలు, లగ్జరీ కార్స్, వ్యక్తిగత విమానాలు, ఖరీదైన గాడ్జెట్స్ ఇవే గుర్తుకొస్తాయి. కానీ వారెన్ బఫెట్ మనకు అర్థం చేసే పెట్టిన విషయం వేరే. నిజమైన ధనవంతులు అనవసరపు ఖర్చులు తగ్గించుకొని తమ సంపదను పెంచుకునేవారే అంటారు. అలాగే ఆయన క్రెడిట్ కార్డులకు దూరంగా ఉండండి అని చెప్తారు. ఎందుకంటే ఎక్కువ మంది ఆర్థికంగా నష్టపోవడానికి కారణం విచిత్రమైన ఖర్చులు, అప్పులు. వారెన్ బఫెట్, బిల్ గేట్స్ మధ్య ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఒకసారి బిల్ గేట్స్ వారెన్ బఫెట్ని కేవలం 30 నిమిషాలు మాత్రమే కలవాలి అనుకున్నాడు. కానీ ఆ 30 నిమిషాలు అపాయింట్మెంట్ 10 గంటల వరకు కొనసాగింది. ఎందుకంటే వారెన్ బఫెట్ జీవితంపై ఉన్న అనుబంధం, ఆలోచన విధానం చూసి బిల్ గేట్స్ పూర్తిగా ఇంప్రెస్ అయ్యాడు. ఆ రోజు తర్వాత బిల్ గేట్స్ కూడా పనితీరు మార్చుకున్నారు, వ్యాయాలను తగ్గించుకున్నారు. అంటే మనం నిజంగా విజయవంతం కావాలంటే ఎంత సంపాదిస్తున్నామన్నది కాక ఎంత పొదుపు చేస్తున్నాం అనేది ముఖ్యం అన్నమాట. ఫైనల్ మెసేజ్ ఏంటంటే డబ్బు ఎలా చూసుకోవాలి. మీ అవసరాలు, లగ్జరీలు వేరు. తేడా అర్థం చేసుకోండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ విలువను పొందేలా ఆలోచించండి. ఇంకా సంపాదించాలి అనే ఆశయంతో ముందుకు వెళ్ళండి, కానీ అత్యాశ వద్దు. క్రెడిట్ కార్డులకు దూరంగా ఉండండి. అప్పులు చేసి లైఫ్ నాశనం చేసుకోవద్దు. మీరు ఏది చేస్తున్నా నంబర్ 1గా ఉండేలా కష్టపడండి. ఈ చిన్న మార్పులతో మీ జీవితాన్ని ధనికంగా మార్చుకోవచ్చు. మీరు నిజమైన ధనవంతుడు కావాలనుకుంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్చుకోవాలి, మన లైఫ్ స్టైల్ను తీర్చిదిద్దుకోవాలి. వారెన్ బఫెట్ లాంటి వ్యక్తుల నుంచి నేర్చుకునే ఒక విషయం మీ జీవితాన్ని మార్చవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, డ్రీమ్ లైఫ్ డైరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనం త్వరలో మరో ఇన్స్పైరింగ్ స్టోరీతో కలుద్దాము. అప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. And do share this video for your friends. Thank you for watching.